తమిళనాడు కాకుండా మరో 4 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ మొత్తం 5 రాష్ట్రాల యొక్క భవిష్యత్తు మార్చేది మే 4వ తారీఖున తెలిసిపోతుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కొన్ని సర్వేలు అయితే వస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడులో చేసినటువంటి సర్వే ఐఏఎన్ఎస్ మేట్రిక్ అనే సర్వే. తమిళనాడులో ఐఏఎన్ఎస్ మేట్రిక్స్ అనే ఒక సర్వే సంస్థ చేసినటువంటి సర్వేలో ఎండీకే బీజేపీ అంటే అన్నా డిఎంకే బీజేపీ కూటమికి 39 నుంచి 40% ఓట్లు, అధికార డిఎంకే కూటమికి 37 నుంచి 38% ఓట్లు వచ్చే అవకాశం ఉంది. అలాగే నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే తమిళ వెట్రి కళగం సుమారు 14 నుంచి 15% ఓట్లను చీల్చడం ద్వారా ద్రావిడ రాజకీయాల్లో పెను మార్పులకైతే కారణం ఉందని ఈ సర్వేలు అయితే చెబుతున్నాయి. ఒకవేళ బీజేపీ ఎన్డీఏ అంటే బీజేపీ అన్న డిఎంకే గెలిచినా అటు డిఎంకేతో చాలా తీవ్రమైనటువంటి పోటీ వస్తుంది. మరికొన్ని సర్వేలు డిఎంకేనే గెలవడానికి అవకాశం ఉంది. మొత్తం 234 స్థానాల్లో డిఎంకే 150 స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయని కూడా కొన్ని సర్వేలు చెబుతున్నాయి. అటు ఏ సర్వేని నమ్మలేనటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇక్కడ ప్రజల నాడి ఎప్పటికీ అర్థం కాదు. లేదనుకుంటే వాళ్ళు ఇంకా పెరియార్ సిద్ధాంతంతో ఉన్నారు. కాకపోతే ఇక్కడ కొంతమంది హిందువులు కూడా కొంచెం చైతన్యమయ్యారు. ఎందుకంటే నరేంద్ర మోదీ చాలాసార్లు అక్కడికి వెళ్ళారు, దాని యొక్క పరిస్థితిని మార్చారు. అక్కడ డిఎంకే యొక్క ఏదైతే ఒక కుట్ర పన్నిందో దాన్ని అండగట్టిగారు. ముఖ్యంగా ఉదయనిధి స్టాలిన్ ఒక వ్యాఖ్య చేశాడు కదా, సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తాం, అది ఒక డెంగ్యూ మలేరియా అని చెప్పాడు కదా, అది ఒక ప్లస్ అయింది. దాన్ని బాగా ప్రొజెక్షన్ చేయడం, హిందువుల్లో మార్పు రావడం జరిగింది. సో ఈ యొక్క పరిణామాలన్నీ చూసుకున్నట్లు నరేంద్ర మోదీకి వచ్చినటువంటి మంచి బజ్, అలాగే ఆయనకి అక్కడ వేవ్ కూడా బాగుంది. పైగా మన పార్లమెంట్లో 11% ఓట్లు రావడం, ఇవన్నీ కూడా బీజేపీకి కలిసి వచ్చాయి. అందుకే డిఎంకే కూడా భయపడిపోతుంది బీజేపీని ఎదుర్కోవడానికి. టీవీకేతో పొత్తు పెట్టుకోవడానికి చూస్తుంది. టీవీకే కూడా బీజేపీ అన్న డిఎంకే కూడా టీవీకేతో పొత్తు పెట్టుకోవడానికి చూస్తున్నాయి. కానీ ఎవరికి కూడా ఆయన వినడం లేదు. సపరేట్గా పోటీ చేస్తానని అంటున్నాడు.